అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పీఎం ప్రధాని నరేంద్ర మోడీ రాకతో ఈ ప్రాంతమంతా కలకలలాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఈ సభా వేదిక ప్రాంగణం పైన ఉన్నాము. చూస్తున్నాం, మనం ఎటు చూసినా కూడా బస్సులతో ప్రజలు పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా అయితే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాసభకైతే విచ్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ అతిరథ మహారాజులు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని లో భాగస్వాములు అవ్వడానికి ఇక్కడ వస్తున్నారు. మనం చూస్తున్నాము ప్రస్తుతం పోలీస్ నిఘా వ్యవస్థ పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి భద్రత అయితే తీసుకుంది. అయితే ఇటు రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి పబ్లిక్ ఏదైతే బస్సులతో వస్తున్నారో ఈ బస్సులు పూర్తి స్థాయిలో మోదీ సభకైతే వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మనం కట్అవుట్స్ అక్కడ పిఎం నరేంద్ర మోడీ, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కట్అవుట్స్ కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ పెట్టారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. నరేంద్ర మోడీ ఈ ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం చూసేందుకైతే జనాలు విపరీతంగా వస్తున్నారు. దాదాపుగా 3 లక్షల మంది వరకు ఏపీ రాష్ట్రం నుంచి కాకుండా ప్రధానంగా ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకున్నది. ఎటు చూసిన జనసందోహం, ఎటు చూసిన బస్సులతో ఈ ప్రాంతమంతా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రధానమంత్రికి నరేంద్ర మోదీ స్వాగతం పలికేందుకైతే పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే జరిగాయి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నరేంద్ర మోడీ ఏదైతే సభకు వస్తారో ఆ ప్రారంభోత్సవం తర్వాత ఈ 3 లక్షల మంది ఏదైతే ఈ పబ్లిక్ ఇక్కడంతా వచ్చారు ఈ మహాసభకు, వాళ్ళను ఉద్దేశించి పూర్తి స్థాయిలో ప్రసంగం అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి బస్సులు ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. అంటే చాలా వరకు స్వచ్ఛందంగా వస్తున్నటువంటి జన సమూహం అయితే చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతా జనాలతో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. అయితే సభావేదిక వచ్చినటువంటి పబ్లిక్ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న ఉండేందుకైతే పోలీసులు అన్ని చర్యలు అయితే తీసుకున్నారు. మనం చూస్తున్న ఎటు చూసిన జనసందోహం, ఎటు చూసిన బస్సులు జెండాలు, కూటమి జెండాలతో రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయిలో జనాలతో కిక్కిరిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనము పల్లెల నుంచి కూడా దాదాపుగా ఆ ప్రాంత రోడ్లు కూడా లేవు, కానీ ఏవైతే పచ్చని చెట్ల నడుము నుంచి కూడా ఆ జనసందోహం అయితే పూర్తి స్థాయిలో ఇక్కడికి రావటం అయితే నిజంగా ఇది ఒక పెద్ద పండగ వాతావరణంలా కనిపిస్తుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అన్న నినాదంతో అయితే ఇక్కడ ముందుకెళ్లడంతోనే ప్రజలు కూడా స్వచ్ఛందంగా చాలా వరకు ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అయితే ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతున్నారు. మనం చూస్తున్నాం అక్కడ టెర్మినల్ కూడా చూడొచ్చు. భోగాపురం ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేషన్స్ అక్కడ జరుగుతాయి. అయితే అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇనాగరేషన్ తర్వాత ఈ సభకి ఏదైతే ఇక్కడ సభ ఏర్పాటు చేశారో ఈ సభను ఉద్దేశించి అయితే మాట్లాడతారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతమంతా కూడా పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు, అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సముద్ర ప్రాంతం ఏదైతే తీర ప్రాంతం ఉందో ఈ తీర ప్రాంతాన్ని కూడా చాలా వరకు అయితే ఇక్కడ అన్ని చర్యలు, అన్ని భద్రతా చర్యలు అయితే తీసుకున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఉత్తరాంధ్ర మణిహారంగా నిలవబోతున్నటువంటి ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిజంగా ఉత్తరాంధ్రకి ఒక గ్రోత్ ఇంజిన్ అని చెప్పేసి అంటున్నారు. ప్రజలు కూడా చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా జనాలు తరలి వచ్చినటువంటి దృశ్యం మాత్రం నిజంగా HMTV ద్వారా మనం ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం అయితే చేశాము. ఏదేమైనా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం అయితే ఉత్తరాంధ్రకు పెద్ద పండగగా వాతావరణం ఏర్పడిందని చెప్పేసి ఈ పబ్లిక్ అయితే చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, అలాగే పరిశ్రమలు రావడంతో అన్ని రకాలుగా మేలు జరుగుతుందని చెప్పేసి ఒక పండగ వాతావరణంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే జరిగింది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం.